దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారండి. దేవునికి స్తోత్రములు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మరి ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరచుట కొరకు. ఈ దినం మనం అధైర్యపడుతున్నామేమో, శ్రమ పడుతున్నామేమో, వేదన పడుతున్నామేమో, బాధపడుతున్నామేమో, దేవుడు ఏమంటున్నాడండి, నువ్వు ధైర్యముగా ఉండని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఏదన్నా మనకు కలగరాంది ఏదన్నా కలిగినప్పుడు, లేకపోతే శ్రమ కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు, ఏదన్నా అపాయం వచ్చినప్పుడు మనం చాలా టెన్షన్ బాధపడతామండి. దేవుడు ఏమంటున్నాడు, నా యందు ఈ శ్వాసం ఉంచుడి అని చెప్పేసి చెప్తున్నాడండి. మీరు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మీరు కృంగిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. చూడండి, లేఖనాల్లో కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు, దుఃఖపడు వారు మీరు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు అని చెప్పేసి చెప్తున్నాడండి. చూడండి, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో మరి దేవుడు మాట్లాడుతున్నాడు, దుఃఖపడు వారు మీరు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మీరు దుఃఖిస్తున్నారా, బాధపడుతున్నారా, మీ సమస్త బాధలు, మీ హింసలు, మీ కష్టాలు సమస్తమును కూడా నా మీద మోపమని దేవుడు చెప్తున్నాడండి. మీరు బాధపడకండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మీరు చింతపడకండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. ఈ దినం ఏదైనా నీకు బాధ కలుగుతుందేమో, కష్టం కలుగుతుందేమో, శ్రమ కలుగుతుందేమో, నువ్వు ఎదుర్కోలేని వేదనతో నువ్వు ఉన్నావేమో, అప్పుల సమస్యలతో నువ్వు కూరుకుపోయి ఉన్నావేమో, వ్యాధులతో హింసపడుతున్నావేమో, బిడ్డల మాట వినని స్థితిలో ఉండి బాధపడుతున్నావేమో, నీ భర్త నీ మాట వింటలేదేమో, నీ భార్య నీ మాట వింటలేదేమో, అయినా కూడా నువ్వు దిగులు చెందకు, బాధ చెందకు, నేను కార్యం చేసే దేవుడు అని చెప్తున్నాడండి. మొట్టమొదటిగా మనం విశ్వసించాలండి. మనం సమస్త దుఃఖమును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన కన్నీరు ఆయన తుడచుట కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడండి. మనము సమస్త భారంను కూడా దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దాని నుండి మనల్ని విడుదల చేస్తానంటున్నాడు. నీ శ్రమ సమస్తమును కూడా నేను తొలగించేవాడు, నీ కన్న తండ్రిగా, నీ పరలోకపు తండ్రిగా నేను నిలబడి ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడికి మనం చెప్పాలండి. మనకు శ్రమ కలిగిందంటే తల్లిదండ్రులకు చెప్తాము, బాధ కలిగిందంటే ఇరుగు పొరుగు వారికి చెప్తాం, కష్టం కలిగిందంటే భర్తకు చెప్తాం, వేదన కలిగిందంటే అత్తమామకు చెప్తాం. కానీ దేవుని చెప్పడం మనం మర్చిపోతున్నామండి. మన బాధ శ్రమ అన్ని కూడా తొలగించేది మన దేవుడు కాబట్టి దేవుడికి చెప్దామండి. మొట్టమొదటిగా దేవుడికి చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాని నుండి మనల్ని విడిపిస్తాడు, నెమ్మది పరుస్తాడు, సమాధానం పరుస్తాడు అంటున్నాడు. ఒకవేళ నీవు తీర్చలేని బాధ, చూడలేని కష్టము నీకు కలిగి ఉండొచ్చు, దేవుడు ఏమంటున్నాడు, నాకు అప్పచెప్తే నేను సమస్తమును కూడా తొలగిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. చూడండి, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నీతి నిమిత్తము మిమ్మల్ని హింసించినా దూషించినా కూడా మీరు ధన్యులు అని చెప్తున్నాడండి. ఒకవేళ నీతి నిమిత్తము నువ్వు ఏదన్నా హింస పడుతున్నావేమో, కష్టపడుతున్నావేమో, శ్రమ పడుతున్నావేమో, దేవుడు ఏమంటున్నాడండి, మీరు ధన్యులు అంటున్నారు. నిందించు వారిని కూడా నేను సమాధానం పరిచే దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. చూడండి, దేవుడు ఎంతో ఆశ్చర్య కార్యం చేస్తాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలా, దేవుని సన్నిధిలో మనము దేవునికి మన శ్రమ అప్పచెప్పాలండి. నా శ్రమ ఎవరు విడిపిస్తారు, నా కష్టం నుండి ఎవరు విడిపిస్తారు, నా ఏదన నుండి ఎవరు విడిపిస్తారు అని చెప్పేసి మనం చింత బాధపడకూడదండి. ఎందుకంటే మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు. నువ్వెన్ని శ్రమలు పడినా కూడా నేను శ్రమల నుండి విడిపించే దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. చూడండి, దేవుడు కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో నిన్ను ఆయన వదిలిపెట్టాడండి. ఆ శ్రమల నుండి కూడా నిన్ను విడిపించే దేవుడు ఆయన చెప్పేసి చెప్తున్నాడండి. చూడండి, మరి ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా నిన్ను నిందించినా, నిన్ను హింస పెట్టినా అని చెప్పేసి చెప్తున్నాడండి. అబద్ధ సాక్ష్యములు కూడా నిన్ను పలికినప్పుడు కూడా నువ్వు ధన్యురాలు, ధన్యుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఎంతమంది మరి ఆ విధంగా ఉంటున్నామండి, హింసించి నీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్పినప్పుడల్లా నువ్వు ధన్యురాలు, ధన్యుడు అని చెప్తున్నాడండి. ఒకవేళ నువ్వు మంచి చేసినప్పటికీ కీడుకు సంభవిస్తుందేమో, ఒకవేళ ఎవరినైనా నువ్వు ఆదరించినప్పుడు శ్రమ కలుగుతుందేమో, అయినా కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ధన్యుడు, ధన్యురాలు అంటున్నాడు దేవుడు. మరి మనం ఒకవేళ మంచి చేసి శ్రమ పడినా కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ధన్యుడు అని చెప్పేసి చెప్తున్నాడండి. చూడండి, మంచి చేసి కీడు వస్తే అది మన మంచికేనండి. దేవుడు పరలోక రాజ్యంలో నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు, పరలోక రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఒకవేళ నువ్వేదన్నా ఎవరికైనా సహాయం చేసి ఒకవేళ అప్పులై ఉన్నావేమో, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు ఇతటి మనిషికి నువ్వు సహాయం చేసి ఉన్నావు కాబట్టి ఆ సమస్త భారమును కూడా అప్పు నుండి నేను తొలగించి దేవుడు అని చెప్తున్నాడండి. ఎందుకంటే ఒకరికి పెట్టుట కొరకు నువ్వు సహాయం చేయుట కొరకు ముందు వెళ్ళి ఉన్నావు కాబట్టి నీ కుటుంబాన్ని నిన్ను నేను ఆదరిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నీ కుటుంబాన్ని నీడవడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నీతిమంతుల సంతానమును బిచ్చిమెత్తుట నేను చూడలేదని లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఒకవేళ నువ్వు అప్పుల
అప్పులతో కూరుకుపోయి బాధలతో హింసలతో పేదరికంతో నువ్వు నలిగిపోతున్నావేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నేను విడవని అంటున్నాడు. మీరు బిచ్చమెత్తుట మీరు చూడరు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఒకవేళ బిచ్చమెత్తే స్థానంలో మీరు ఉన్నా కూడా, మీకు ఉద్యోగం లేని స్థానంలో మీరు ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దానిని బహుకార్యము చేసి దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతానని చెప్తున్నాడండి. దేవుడు నీతో నాతోనే మాట్లాడుచున్నాడు ఈ దినము. ఏదన్నా బాధ హింస నువ్వు పడుతున్నప్పటికీ కూడా అది నాకు అప్పజెప్పమ్మా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి ఏంటంటే, మనం దేవుడికి అప్పజెప్పాల. దేవుని సన్నిధిలో మనము ఏం చేయాలంటే, దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దానిని విడిపిస్తాడు. మనమైతే ఏది కూడా చేయలేమండి. శత్రువుల మీద మనం ఏది చేయలేము, ఇరుగు పొరుగు వారి మీద ఏది చేయలేము. మనం నష్టపోతున్నప్పటికైనా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ నష్టము నుండి నిన్ను నన్ను తొలగిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది మరి దేవునికి అప్పచెప్తున్నారు? చూడండి, మనల్ని మనం పరీక్షించుకోవాలా. దేవుడికి అప్పచెప్తున్నాం లేదా నేనే మోసుకుంటాను, నా భారము నాదే, నేనే చేసుకున్నాను కదా, నా శ్రమ నా కష్టము నేనే పడతాను అని చెప్పేసి మొండి ఆలోచనలతో మనం ముందుకు వెళ్తున్నామేమోనండి. ఆ మొండి ఆలోచనతో ముందుకు వెళ్తే మనకి ఇంకా శ్రమ కలుగుతుంది, కానీ మేలైతే కలగదండి. దేవుని చేతికి నువ్వు అప్పచెప్పితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మేలుకరంగా నిన్ను మారుస్తానంటున్నాడు. మేలుకరంగా నీ జీవితం ఉంచుతానంటున్నాడు. అనేకులకు పెట్టేవారిగా నిన్ను ఉంచుతానంటున్నాడు. అనేకులకి మాదిరికరంగా నీకు ఉంచుతానంటున్నాడు. నీకు మహిమకరంగా నేను నిలబెడతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మనం ఏం తెలుసుకోవాలంటే, దేవునికి మన భారం అప్పచెప్పాలని చెప్పేసి మరి లేఖనాలు కూడా తెలియపరుస్తున్నాయండి. సమస్త భారం మోస్తున్న జనులారు నా యొద్దకు రమ్మని మరి లేఖనాలు చెప్పుచున్నట్టుగా మన భారము దేవునికి అప్పచెప్దామండి. దేవుడు చర్య చేసుకుంటే, దేవుడు కార్యము చేస్తే అదేమవుతుందండి? మన పిల్లల పిల్లల తరమునకు కూడా అది దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడండి. చూడండి, మనం ఏదన్నా ఒక్క క్షణంలో మనం ఆలోచించి మనమే చేసుకుందాం, మన సొంతం ఆలోచన చేసుకుందాం అని చెప్పేసి మనం చేసినప్పుడు చూడండి, అది మన తరంతోనే వెళ్ళిపోతుంది. అదే దేవుడు చేస్తే పిల్లల పిల్లల తరమును కూడా ఆశీర్వాదం చూస్తామని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మరి దేవుని చేతికి మనం అందిస్తాం, దేవుని చేతికి మనము అప్పజెప్దాం. ఎందుకంటే మనం మన భారం మోయలేమండి, మన శ్రమ మనం మోయలేము, మన కష్టము మనము మొయ్యలేము. కాబట్టి దేవునికి అప్పచెప్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నిన్ను విడిపిస్తాను, నిన్ను సమాధాన పరుస్తాను, నిన్ను శాంతి పరుస్తాను, నిన్ను నడిపిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మనం ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు చక్కగా మనం నడుస్తామండి, సరైన మార్గంలో కూడా మనము నడవలేము. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నేను నడిపిస్తానంటున్నాడు. నిన్ను నేను క్షేమంగా నడిపిస్తాను, నువ్వు వెళ్ళే గమ్యానికి నేను నడిపిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. దేవుణ్ణి హత్తుకుంటే చూడండి, దేవుణ్ణి హత్తుకుంటే మనం సురక్షితంగా ఉంటామండి. ఇవాళ రేపు ఎవరు ఆ విధంగా ఉంటున్నారు? దేవునికి మనం హత్తుకుంటున్నామా? దేవునితో మనం సావాసం చేస్తున్నామా? దేవునితో మనం నడుస్తున్నామా? చూడండి, దేవుడితో మనం నడిస్తే ఎంత శ్రమైనను ఎంత కష్టమైనను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అది తీర్చివేస్తాడు. శ్రమ కలుగుతున్నప్పటికైనాను నువ్వు శ్రమ వైపు చూడవండి, దేవుని ముఖ స్వరూపమే చూస్తావు, దేవుని వైపే చూస్తావు. శ్రమలు నువ్వు పట్టించుకోవండి, శ్రమల వైపు నువ్వు కృంగిపోవు, శ్రమల వైపు నువ్వు చూడవు. ముందున్న దాని కొరికే నువ్వు అతిశయపడి ముందుకు వెళ్తావని చెప్పేసి మరి నేను కూడా చెప్తున్నాను. లేఖనాలు కూడా మరి తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనం ధైర్యముగా ముందుకు వెళ్దామండి. శ్రమ కలుగుతుందని కృంగిపోవద్దు, బాధ కలుగుతుందని కృంగిపోకుండా మనం ఏం చేయాలా? దేవుని వైపు చూస్తూ, ఆ శిలువ వైపు చూస్తూ మన భారం అంతా కూడా మర్చి మనం ముందుకు వెళ్తుంటే పరలోక రాజ్యం దేవుడు మనకే ఇయ్యబోతున్నాడు. మరి చూడండి, ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాము. మరి దేవుని దగ్గర మనము మన యొక్క సమస్తమును కూడా దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేసుకుందామండి. దేవుడు ఈ దినమే నీ మధ్య నా మధ్య కార్యం చేయబోతున్నాడు. మనం ఏ దినం అయితే దేవుడికి మనము సరెండర్ అవుతామో, ఏ విధంగా అయితే మనము దేవునికి అప్పచెప్తామో ఆ రోజే దేవుడు ఏం చేస్తాడు? మనలో, మన జీవితంలో, మన కుటుంబాల్లో కార్యం చేయటం ఆయన ప్రారంభిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందాము. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అయా హింసలు బాధలు నా తండ్రి మేము పడుతున్నామేమో నా తండ్రి. అయా దుఃఖపడి వారు మీరు ధన్యులు అంటున్నావు తండ్రి, నీకు వందనాలు. శ్రమ పడుచున్న వారు ధన్యులు అంటున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయా జనులందరూ నీ నామం నిమిత్త ప్రకారం జనులందరూ కూడా నా తండ్రి మా పేరు చెడ్డది అని పలికినప్పుడు ప్రభా మేము ధన్యులు అంటున్నావు తండ్రి, నీకు వందనాలు.
అయ్యా నీ కృప చేతను గొప్ప కార్యమును జరిగించండి, ఆశ్చర్యమును జరిగించండి నాయన. వెనక ఏమి జరుగుచున్నవో నా తండ్రి మేము అది తలుచుకోక ప్రభా, ముందున్న వాటి కొరకు నా తండ్రి మేము నాయన వేగిరపడి నీ చేతికి మా సమస్యలు అందించి నాయన మేము నాయన నడువుటకు సహాయం దయచేయండి. అట్టి హృదయములు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం వింటున్న బిడలు నా తండ్రి, ఈడో చూస్తున్న ప్రతి బిడల జీవితంలో కూడా ఇప్పుడు వరకు నా తండ్రి నాయన వారి సమస్యలు వారే మోస్తున్నారేమో, వారి కష్టాలు వారే మోస్తున్నారేమో, మమ్మల్ని మా కష్టముల నుండి విడిపించేవారు ఎవరు లేరని బాధపడుతున్నారేమో. కానీ నా తండ్రి నీకు వందనాలు. శ్రమ నుండి బాధ నుండి విడిపించే దేవుడవు నా తండ్రి నీకు వందనాలు. సమస్త భారమును కూడా నీ చేతులకు అందించుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆ తీర్మానము కలిగి నీ సన్నిధిలో ఉండటకు సహాయం దయచేయండి. నీ కృపతో నాయన నింపి మీరు బలపరిచి ఆశ్చర్య కార్యములు బహుకార్యములు మీరు జరిగించమని, నూతన కార్యములు నా తండ్రి మీరు జరిగించి మీరొక్కరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి.